వాక్యం అంతరంగములో నాటుకోకుండా అభిషేకం కోసం ప్రార్థన చేస్తే ఆ అభిషేకం రాదు, వచ్చినా నిలవదు. పావురం యేసయ్య మీద వాలింది. పరిశుద్ధాత్మ పావురాకారంతో ఎవరి మీదకి దిగి వచ్చాడు? వాక్యమై ఉన్న యేసు ఏ వ్యక్తిలో అయితే ఉంటాడో ఆ వ్యక్తి మీద పరిశుద్ధాత్మ పావురం నిలుస్తుంది. వాక్యమై ఉన్న దైవం క్రీస్తుని ఎవరైతే లోపల కలిగి వారి మీద పరిశుద్ధాత్మ అభిషేకం ఉండదు. ఒళ్ళు మొంగినట్టు కాసేపు హడావుడి చేసినా బలహీన పడిపోతారు. అభిషేకం పైన నిలవాలంటే అంతరంగములో ముందు వాక్యాన్ని నిలుపుకోవాలి. అంతరంగంలో వాక్యం ఎవరిలో అయితే నిలబడిద్దో వారి మీద అభిషేకం ఖచ్చితంగా నిలబడింది. దేవుని ఆత్మ సౌలుని ఎందుకు వదిలిపెట్టిపోయాడు చెప్పనా? దేవుని వాక్యానికి విలువనివ్వాల సౌలు. దేవుడు ఒకటి చెబితే ఈయన ఇంకొకటి చేసి దేవుని మాటల్ని పెడచెవిని పెట్టాడు. దేవుని మాటల్ని తీవ్రంగా తీసుకోవాలా, దేవుని హెచ్చరికల్ని సీరియస్ గా తీసుకోవాలి. కాబట్టి దేవుని ఆత్మ అతను వదిలిపోయి దురాత్మ వచ్చింది అతని మీద. సౌలు వాక్యమును తిరస్కరించినందుననే అభిషేకం కోల్పోయాడు. దావీదు వాక్యమును ప్రేమించి వాక్యాన్ని గైకొన్నందుననే ధన్యుడయ్యాడు. దావీదు నా చిత్తానుసారమైన మనస్సు గలవాడని దేవుడు దావీదుకు టైటిల్ ఇచ్చాడు.